ఇక్కడైనా ఎక్కడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా వాడైనా వీడైనా ఎవరైనా నా పంచుల ప్రవాహంలో కొట్టుకుపోవాల్సిందే అంటూ వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. కోక రైక అన్ని బానే ఉన్నాయి తప్ప అందమైన ప్రపంచంలో నుంచి వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఏ రోజు అనిపించిందా? అనిపించింది. ఎప్పుడండి? మన పెళ్ళైనప్పుడు. కానీ అన్నట్టుగా అమెరికా నుంచి అవంతిక వచ్చిందట్టు కదా, వెళ్ళిపోయిందా? ఆవిడ అవంతిక కాదే, ఇవాంక. ఆవిడ నాలాగా సన్నగా అందంగా ఉంటుంది కదా. ఆవిడకి నీకు ట్రంప్ కి బోరింగ్ పంప్ కి ఉన్నంత తేడా ఉంది. మీరు ఇలాగా మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకండి ఈ గొడవలు? మీరు బాగుండాలని కదా మేము కోరుకునేది. అవునవును, మొగుడు బాగుండాలని వ్రతం చేసేది నువ్వే, ఆ వ్రతానికి లేటుగా వస్తే మీ పెండం పిల్లలకు పెట్టాలని తిట్టేది నువ్వే. నీలాంటిదే అత్తగారితో ఒక్కటే ఆగలేక మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమందంట. నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి. అనసూయతో డాన్స్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, నాతో వేస్తే ఏమీ ఉండదు. అనసూయ గవర్నమెంట్ జాబ్ లాంటిది, అందరికీ నచ్చుద్ది. మరి నేను? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడో ఒకసారి కానీ దగ్గరికి రావాలనిపించింది. మరి ఎందుకండి? ఆవిడగానే లవ్ చేసుకోండి. ఏమన్నా? ఆవిడగానే లవ్ చేయండి అంటున్నా. ఎంత మంచి మాట చెప్పావే. అందరు పిల్లలు నీలాగే ఉంటే అసలు ఈ సంసారానికి సంబంధించిన ప్రోగ్రాంలే ఉండవు కదా. కూర్చొని సామరస్యంగా చర్చించుకుందామండి. చర్చల గురించి మాట్లాడుకో. చర్చలంటే వాకీ టాకీ లాగా రెండు వైపులు ఉండాలి కానీ రేడియో లాగా ఒకవైపే ఉండకూడదు. కూర్చొని తెలివిగా మాట్లాడితే గొడవలే ఉండవు కదా. ఆ తెలివే ఉంటే అసలు నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటానే పిచ్చిదానా? అసలు భార్య అంటే నీ దృష్టిలో ఏంటి అది? మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు గీత అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒళ్ళంతా నుజ్జు నుజ్జు అయిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ జాయిన్ చేసిన గీత ఎవరో అని అడిగి చూసావా? అదే భార్య అంటే. భార్య అంటే ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి కానీ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉందండి ఈ రోజు. మాది గెట్ టుగెదర్, మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఏమండి ఈ గెట్ టుగెదర్ అంటే ఏంటి? నువ్వు ప్రతిదానికి అదంటే ఏంటి ఇదంటే ఏంటి అని అడగు. మొన్న కూడా అదంటే ఏంటి అన్నావు, బయట అంతా రచ్చ రచ్చ చేశారు. పదా తగలయ్యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చుట్టూ నీడలో. మీ బ్యాచ్ అందరికీ యంగ్ పిల్లలు అదే అదే ఎర్రపేంట అబ్బాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఏమో అనుకున్నాను కానీ మరీ క్రీస్తు పూర్వం విద్యార్థులు కూడా ఉంటారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇక్కడ ఎంత మంది ఉండగా నువ్వే ఎందుకు రియాక్ట్ అయ్యావు? అవును, మన పూర్వ విద్యార్థి వాడుండాలి. దొరబాబు ఈడొక్కడేరా తలెత్తుకొని గర్వంగా వస్తాడు. ఒకడు తలెత్తుకొని గర్వంగా వచ్చాడంటే వాడు ఏదైనా గొప్ప పని అయినా చేసి ఉండాలి, లేదా వాడి మొబైల్లో డేటా అయినా అయిపోయి ఉండాలి. నువ్వు కూడా వచ్చావా? చూస్తున్నారా ఎదవా? ఏంట్రా ఇంకా మారలేదా నువ్వు? ఏదో బై మిస్టేక్ లేరా. ఒకసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు, పదే పదే చేస్తే ఏ మాటగా మాట చెప్పుకోగలిగాను రే. మన భారత టీచర్ లేదు, నన్ను ఎప్పుడు కాకేసి అచ్చు నువ్వు మా బాబులాగా ఉన్నావు, మా బాబులాగా ఉన్నావు అని. అది అనంది చిన్నబాబు కాదు, వాళ్ళ నాన్న స్వర్గీయ రాంబాబు గురించి. అరే మీరు ఎన్నైనా చెప్పండి రా, మనం చదువుకున్న రోజులే వేరు. వీడు ఎప్పుడు చూసినా స్టాఫ్ రూమ్ లోనే కూర్చుని ఉండేవాడు. అవునవును, టీచర్లు మనకు పాఠాలు చెప్పేవాడు, వీడు టీచర్లకే పాఠాలు చెప్పేవాడు. ఒరే అన్ని నా మీదే వేస్తారా మీరు? బయాలజీ మనం అంతా బుక్ లో చదువుతాడు, సెల్ ఫోన్ లో చదివాడు. అవునవును, అప్పుడు బయాలజీ అంటే మొక్కల గురించి చూసేవాడు, ఇప్పుడు మనుషుల గురించి వస్తున్నాడు. జీవితంలో ఎదగాలంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయాలరా. చీప్ ట్రిక్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ పేపర్లు పెంచామనుకో, దాన్నే చీప్ ట్రిక్స్ అంటారు. నీకు బుక్ లో పేజీలు తింటే అంత కోపం వచ్చింది, చదువు అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? ఇష్టమా బొక్క? మామూలు బుక్ అయితే ఏం అపార్థం చేసుకున్నాడు కాదు, బుక్ కదా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. శాంతి, నీకు గుర్తుందా అప్పట్లో ఎత్తుకుని తిప్పేవాడిని? నీకు గుర్తుందా అప్పట్లో పెన్సిల్ ఒకటి దింపేవాడిని?
ఈ ఆనందాలన్నీ చూస్తుంటే ఆ రోజు ప్రేమలు గుర్తుకొస్తున్నారా? అవును, ప్రేమ అంటే గుర్తుకొచ్చింది రే, మీరిద్దరు ప్రేమించుకున్నారు కదరా, ఏమైంది? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోవడానికి? నేనున్నాగా. అది కాదురా అనేది. ఒరేయ్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రే. ఫాదర్ ఎందుకు? ఎందుకంటావేట్రా? ఎందుకురా భయపడతా? ఎలా భయపడే? మొన్న అక్కడ కూడా తీసుకెళ్ళలేదు నన్ను. పంచులో ఇలా మంత్రాలు స్లోగా చదువు, ఎందుకంటే వచ్చిన వాళ్ళని కొట్టడానికి నాకు టైం కావాలి కదా. నీకు తద్దిన మంత్రాలు కూడా వచ్చు కదండి? అదేనికిరా? ఉపయోగపడతలే రా చెప్తా. 2 దండలు రెడీ చేయండి రా. మొత్తం 3 దండలు. 3వ దండ ఎందుకురా? ఉంటాయిలేరా? అబ్బబ్బబ్బబ్బా, నువ్వన్నీ అలాగంటావు ఏదా? కట్టే చెప్తాను. ఒరే, నీకు విషయం తెలిసినా? ఇవాళ మన జాతకం చూపించుకున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది. ఇగో వాహనంలో వెళ్తానంట. అవునవును, నీకు వాహనం ఒకటే కనపడుతుంది, నాకు అందులో కనపడుతుంది. రాజు ఇంత యాంగ్రీ యాంగ్మని అనుకోలేదు. ఎవడొచ్చినా పర్వాలేదు, కత్తి నా దగ్గర ఉందరా. ఆ కత్తి మాత్రం దించుకుంది. ఎవడ్రా ఎక్కడ పెళ్లి జరుపుతుంది? రే నేనేరా. మీరు ముచ్చుకు దగ్గరగా వచ్చారా రే? నీకంటే దగ్గరగా వచ్చారా? కొడితే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఆ ఛాన్స్ నీకు అస్సలు కూడా ఆల్రెడీ ఏకమైపోయింది. నిన్ను ఎవడైనా అంటే నేను భరించలేను. ఎవడు ఏమంటలేదురా, అన్ని నువ్వే అనేస్తున్నావు నన్ను. నా ప్రాణాలు అడ్డేసినా సరే వీళ్ళని ఆపుతాను. అక్కడ పెళ్లి జరిపించరా. రేయ్, ఎవడరా ఇక్కడ పెళ్లి చేసింది? పెళ్లి చేసింది మావాడే. నా పిల్లాడి వాడికి ఇచ్చి చేయడానికి నువ్వెవడిరా? ఏంటి నీ పిల్లమా? నా మొగుని వానికిచ్చి పెళ్లి చేయడానికి నువ్వెవర్రా? ఏంటి నీ మొగుడా? ఏంట్రా ఇది? నీ అబ్బా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఒరే, ఇంట్లో వాళ్ళంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పెదనాన్న అనుకున్నాను. నీ పిల్లని నీ మొగుడునా? ఒరే అది ఏంట్రా ఈ పరిస్థితి నాకు ఇప్పుడు? మేము వదిలినా నువ్వు స్టేజ్ దిగేదాకా శోభన బాబు వదిలేడు. వెళ్ళు. రోజా గారు, ఆది ఫుల్ స్ప్రీలో ఉన్నాడు, ఏమంటారు? ఆయనకు ముందు ఒకటి పెట్టారు కదా, హైపర్ అని. మాటలు లేవు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. బాబు గారు, మిషన్ గన్ లాంటి మాటలు సూపర్ గా ఉన్నాయి. వెరీ వెరీ గుడ్. బేబీ బేబీ బేబీ. వాచ్మెన్ పిలిపించి లేడీస్ ని బయటికి గంటించండి. నాకు లేడీస్ అంటే నచ్చరు. I don't like girls. You like girls. I like girls. యాపిల్ పండు, మామిడి పండు, ద్రాక్ష పండు, నిమ్మ పండు, అరటి పండు. ఆ కళ్ళు చూసావా? ఆ ముక్కు చూసావా? ఆ పెద్దలు చూసావా? ఏంటి ఎన్నాళ్ళు నేను చూడకుండానే నువ్వు చూస్తున్నావా? నా పిల్ల ఎలా పడితే అలా కొట్టిందిరా, దాని గురించి నీకు తెలీదు. ఒరే దీపం పుట్టి మొఖమడా, ఏమన్నా? దీపం బుడ్డి బుడ్డి మొఖమోడా. ఏడ మరి మన పాల ప్యాకెట్ మొహం.